Dear students, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ హిస్టరీ ఎడ్యుకేషన్ ఛానల్. ఈరోజు మనము బౌద్ధ మత సంగీతుల గురించి తెలుసుకుందాము. అంటే బుద్ధుని మరణం తర్వాత ప్రతి 100 సంవత్సరాలకు ఒకసారి బౌద్ధ మత సమావేశాలు జరిగినాయి. వాటి గురించి ఎగ్జామినేషన్లో కంపల్సరీ ఒక బిట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. డిస్టెన్స్ అవి ఎక్కడ జరిగాయి, ఏ రాజు కాలం జరిగాయి, ఏ సంవత్సరం జరిగాయి, దానికి ఎవరు అధ్యక్షత వహించిన విషయాన్ని మనము ఈరోజు తెలుసుకుందాం. డియర్ స్టూడెంట్స్, అంతకుముందు నిన్న బౌద్ధ మతంలో 2 ముఖ్యమైన అంశాలను మనము చెప్పలేదు. ఈరోజు అవి చెప్తున్నా, ఎందుకంటే అవి కన్ఫ్యూజింగ్ క్రియేట్ చేస్తాయి. బౌద్ధ మతంలో త్రిపీఠకాలు, అదేవిధంగా జైన మతంలో త్రిరత్నాలు. త్రిపీఠకాలు ప్లస్ త్రిరత్నాలు ఇవి ఎప్పుడు మనకు కన్ఫ్యూజ్ అవుతాయి. బౌద్ధ మతమా జైన మతం అని చెప్పేసి ఎగ్జామినేషన్లో కన్ఫ్యూజ్ అవుతాయి. ఓకేనా? కన్ఫ్యూజ్ లేకుండా ఇప్పుడు మీకు క్లియర్గా చెప్తాను. ఓకేనా డియర్ స్టూడెంట్స్, ఫస్ట్ మనము త్రిపీఠకాల గురించి తెలుసుకుందాం. త్రిపీఠకాలు ఓకేనా? ఒకటి వినయ పీఠకం, 2 వినయ సుత్త, 3 అభిధమ్మ పీఠకం. వినయ పీఠకం, అభిధమ్మ, వినయ సుత్త, అభిధమ్మ, ఇవి 3 బౌద్ధ మతంలో త్రిపీఠకాలుగా వీటిని పిలుస్తాము. ఓకేనా? చూడండి, మరి ఈ వినయ పీఠకాన్ని ఉపాలుడు రచించారు. ఉపాలుడు బుద్ధుని యొక్క శిష్యుడు ఉపాలుడు. ఓకేనా? ఈ సుత్త పీఠకాన్ని ఆనందుడు రచించారు, బుద్ధుని తొలి శిష్యుడు. ఈ అభిధమ్మ పీఠకాన్ని అభిధమ్మ పీఠకం కనీసం మొగలి పుత్ర తిస్స లేదా ఉపగుప్తుడు. చూడండి, బౌద్ధ మతంలో త్రిపీఠకాలు 3, వాటిని వినయ పీఠకాన్ని ఉపాలుడు రచించాడు. ఓకేనా? సుత్త పీఠకాన్ని ఆనందం రచించాడు. అదేవిధంగా అభిధమ్మ పీఠకాన్ని మొగలి పుత్ర తిస్స లేదా ఉపగుప్తుడు రాశాడు పీఠకం. ఓకేనా? చూద్దాం మరి ఇందులో ఏ అంశాలు ఉంటాయి. దానికన్నా ముందు అది చెప్పే కన్నా ముందు జైనాలో త్రిరత్నాలు ఉంటాయి. ఇది బౌద్ధం. జైన మతంలో త్రిరత్నాలుగా పిలుస్తాము. ఓకేనా? చూద్దాం. జైన మతంలో త్రిరత్నాలు సమ్యక్ క్రియ, సమ్యక్ జ్ఞానం, సమ్యక్. ఓకేనా? సమ్యక్ క్రియ, సమ్యక్ జ్ఞానం, సమ్యక్ విశ్వాసం లేదా విజ్ఞానం.